సాయి కృష్ణ కేసులో సీఎం నాగరాజు అరెస్టుకు రంగం సిద్ధమైంది. సింగ్ నగర్లో ఒక నివాసంలో సీఎం నాగరాజు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సీఎం నాగరాజును టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ లతా కుమారి విచారిస్తున్నారు. మరోవైపు ఆ ప్రాంతానికి భారీగా పోలీసు బలగాలు చేరుకున్నాయి. సాయి కృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్టుకు రంగం సిద్ధమైంది. సింగ్ నగర్లో ఒక నివాసంలో సీఐ నాగరాజు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. సీఐ నాగరాజును టాస్క్ ఫోర్స్ ఏడీసీపీ లతా కుమారి విచారిస్తున్నారు. మరోవైపు ఆ ప్రాంతానికి భారీగా పోలీసు బలగాలు చేరుకున్నాయి. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ శ్రీహరి లైవ్ లో అందిస్తారు. శ్రీహరి, సీఐ నాగరాజు అరెస్టుకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఇంకా ఎంతసేపట్లో నాగరాజును అరెస్ట్ చేశారు? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? రైట్ శ్రీదేవి, ఏదైతే విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఏదైతే లాకప్ డెత్ కేసు వ్యవహారం ఉందో ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఈ కేసు వ్యవహారంలో అసలు ఏం జరిగింది అంటే మార్కాపురం నుంచి ఏదైతే సాయి కృష్ణ, ఎవరైతే రౌడీ షీటర్ సాయి కృష్ణ ఉన్నాడో సాయి కృష్ణను విచారణ పేరుతో ఇక్కడికి కొందరు పోలీసులు తీసుకువచ్చారు. ఆ తీసుకువచ్చిన దాంట్లో అతని విచారణ పేరుతో కొంత చిత్రహింసలకు గురి చేశారనేది వారి తల్లి ఆరోపణ. అయితే ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని చెప్పని కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ దానికి సంబంధించిన వ్యవహారం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన కీలకంగా కొన్ని చర్యలు కూడా చేపట్టింది. ఇప్పటికే అంటే సిఐ నాగరాజు పైన కూడా ఏదైతే సస్పెన్షన్ వెయిట్ కూడా వేసింది. ఈ నేపథ్యంలోనే సిఐ నాగరాజు అసలు ఏం చేశాడు, అసలు ఈ రౌడీ షీటర్ని తీసుకురావడానికి గల కారణం ఏంటి, అసలు తీసుకొచ్చిన తర్వాత అసలు ఏం చేశారు అనేది మనం కనుక చూసుకున్నట్లయితే తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ అతన్ని ఒక రహస్య ప్రదేశంలో అంటే ఒక ప్రైవేట్ హోటల్లో కనుక అతన్ని పెట్టి అతని పైన దాడికి పాల్పడినట్లుగా తెలుస్తున్న పరిస్థితి. అయితే ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే అతను ఒక ప్రైవేట్ హోటల్లో పెట్టి అతన్ని చిత్రహింసలకు గురి చేయడమే కాదు అతని పైన పూర్తి స్థాయి దాడికి పాల్పడినట్లుగా ఏదైతే ఫోటోలు ఉన్నాయో అవన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే వైసీపీ పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తుంది. కొంతమంది దానిపైన సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న పరిస్థితి. అయితే ఏదేమైనప్పటికీ రాజకీయ రంగు పులుముకోవటమే కాదు కాపు కమ్యూనిటీకి ఆపాదించడం ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే రాజకీయ లబ్ధి కోసమే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పని ఇప్పటికే అధికార పార్టీ అదేవిధంగా జనసేన ఇప్పటికే దానిపైన కూడా ఈ కేసు వ్యవహారం పైన కూడా సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. మాట్లాడడమే కాదు ఏదైతే ఉందో దీని మీద పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని చెప్పని అధికారులను కూడా నియమించారు. ఇప్పటికే అధికారులు కూడా తన తల్లి నివాసానికి వద్దకు వెళ్ళి తల్లి నివాసం వద్ద ఏవైతే ఉన్నాయో తల్లి నివాసం వద్ద పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి విచారణ జరిపిన తర్వాత అదేవిధంగా తనని ఏదైతే హోటల్లో పెట్టి చిత్రహింసలకు గురి చేశారో ఆ హోటల్ కూడా వెళ్ళి సీసీ ఫుటేజ్లు కానీ అక్కడ ఉన్న హార్డ్ డిస్క్ల డేటా అంతా కూడా తీసుకున్న పరిస్థితి ఏదైతే ఉందో సేకరించారు. దాంతోపాటు ఏదైతే పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చిన దగ్గర నుంచి ఏం జరిగింది అనే దానిపైన కూడా పూర్తి స్థాయి హార్డ్ డిస్క్ డేటా అంతా కూడా సేకరించడంతో పాటు అక్కడ ఎవరైతే సిబ్బంది ఇన్వాల్వ్ అయి ఉన్నారో వారందరినీ కూడా విచారించి అసలు దీంట్లో ఏం జరిగింది అనేది పూర్తి స్థాయి దర్యాప్తు అయితే జరుగుతుంది. దాంతోపాటు ఏదైతే ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఈ కేసు వ్యవహారం మొత్తం మీద కూడా సిట్ని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన ఐజీని కూడా ఏర్పాటు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు అయితే జరపాలని చెప్పని భావిస్తుంది. శ్రీహరి, సిఐ నాగరాజు పైన నిర్బంధంతో పాటు ఇంకా ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అండ్ ఎప్పుడు ఆయన్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తారు? మిగతా వాళ్ళ విచారణ ఎప్పుడు మొదలు కానుంది? శ్రీదేవి, ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ కేసు వ్యవహారంలో ఏదైతే నాగరాజు పైన గత 2 రోజుల క్రితమే కేసు నమోదైంది. కేసు నమోదు చేయడంతో పాటు ఏదైతే హత్యాయత్నం కేసు కూడా నమోదైంది. హత్యాయత్నం కేసు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దీన్ని పూర్తి స్థాయి దర్యాప్తు జరుపుతున్న పరిస్థితి. అయితే తన స్నేహితుడి నివాసం ఏదైతే నా వెనక ఉన్న స్నేహితుడి నివాసం ఏదైతే ఉందో ఆ నివాసంలో ఆయన ఉన్నట్లుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. అయితే దీనికి సంబంధించి ఆయన్ని కూడా విచారణ జరిపేందుకు ఇక్కడికి కొంతమంది పోలీసులు కూడా చేరుకొని ఆయన్ని విచారిస్తున్నారు.
చెప్తున్న పరిస్థితి. అయితే ఈరోజు మధ్యాహ్నం లేదా ఈరోజు సాయంత్రం లోపు మాజీ సిఐ నాగరాజుని అరెస్ట్ చేస్తారని చెప్పని అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ కొంతమంది ఎవరైతే ఆయన ద్వారా న్యాయం పొందిన కృష్ణలంక వాసులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా చేరుకొని సేవ్ పోలీస్, సేవ్ డెమోక్రసీ అంటూ కూడా నినాదాలు తెలుపుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ అంటే ఆయన ద్వారా ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో చాలామంది రౌడీ షీటర్లను కానీ అదేవిధంగా యాంటీ గుండా స్క్వాడ్లో ఉన్న ఏదైతే నాగరాజు ఉన్నారో ఆ సమయంలో కూడా చాలామందిని ఆయన కొంత కంట్రోల్ చేయటం, అదేవిధంగా రౌడీ షీటర్లను కంట్రోల్ చేయటం, దాంతోపాటు ఎవరైతే మహిళలను ఏడిపిస్తున్న గ్యాంగ్ ఉంటారో ఆ గ్యాంగ్ని, అదేవిధంగా గంజాయి బ్యాచ్ని వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారంటూ కూడా ఇక్కడ వచ్చిన ప్రజలంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఆయన్ని అరెస్ట్ చేయొద్దు, దీనివల్ల సొసైటీకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయని చెప్పని అయితే ఈ ప్రజలు కూడా కోరుకుంటున్న పరిస్థితి. అయితే ఏదేమైనప్పటికీ ఇవాళ సాయంత్రం లోపు ఆయన్ని అరెస్ట్ చేస్తారని చెప్పని కూడా ఒక స్పష్టత అయితే వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. శ్రీదేవి. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ.